ప్రైజ్ ద లార్డ్. షలోమ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, మరొక రోజు దేవుని వాక్యము ద్వారా మీ ఎద్దుకు వస్తున్నాను. మీ అందరూ దేవుని కృప వలన బాగున్నారని చెప్పి నమ్ముచున్నాను. ఈరోజు దేవుడు మనకు సెలవిచ్చేటువంటి వాక్యం ఏదనగా, లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ప్రియ దేవజనమా, ఈరోజు ఇక వాగ్దానమును చూసినప్పుడు 10 మంది దేవుని యొద్దకు వస్తూ వాళ్ళు యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి అని మనము చూస్తున్నాం. మనుషుల యొక్క స్వభావం ఏదనగా, అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడం, అవసరము తీరిన తర్వాత కాళ్ళు లాగటం అలాంటివంటిది ఉంటాయి. ఎందుకంటే దేవుడు చేసిన ఉపకారమని మర్చిపోతూ ఉంటాం. అలాంటి సంఘటన ఇక్కడ జరుగుతున్నది. ఇది వేరొక సంఘటన కాదు. 10 మంది ఉన్నారు. ఆయన వస్తున్నప్పుడు ఈ 10 మంది కుష్ఠరోగులు అంటే మీకు తెలుసు కదా, ఆ కాలంలో ఊరు నుండి బయట ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబము నుండి, తమ జనము నుండి, సమాజము నుండి వేర్పరిచి దూరం చేసినటువంటి జనులు ఇల్లు కుష్ఠరోగులు. ఆ సమయంలో మనము ఈ కుష్ఠరోగులను చూసినప్పుడు వాళ్ళు సంబంధం లేదు, సమాజంలో ఉన్నటువంటి మనుషులకు సంబంధం లేక ఒంటరిగా రోగముతో, వేదనతో, బాధతో జీవిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలుస్తుంది. ప్రభువు మన రోగాల్ని ఆయన స్వస్థపరచగలడు అని తెలుసుకుంటారు. సో వాట్ ది డిడ్, వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే, ప్రభువుని, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. అంటే ఎందుకు వీళ్ళు కేకలు వేసిరి? ఎందుకంటే వీళ్ళు అక్కడ చూసినప్పుడు ఆయనకి ఎదురుగా వచ్చారు కానీ దూరమునుగా నిలిచి ఉన్నారు. చూసారా, సమాజమునకు దూరంగా ఉన్నారు, మనుషులకు దూరంగా ఉన్నారు, కుటుంబమునికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు దేవుని ఎదుట వచ్చి, దేవుడు మానవధారి అయి వచ్చినటువంటి ప్రభువును చూసి దగ్గరికి రాలేక దూరంగా నిలిచి ఉన్నారు. మరియు ఆయన్ని పిలుస్తున్నారు. ఏమని? యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. 10 మంది కూడా కేకలు వేస్తున్నారు. ప్రభువా, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమయ్యా, ఒంటరిగా ఉన్నాము, బాధతో ఉన్నాము, ఇక్కడ చూసిన ఎడల మాకు అవమానకరంగా ఉంది, మా పిల్లలు లేరు, పెళ్ళాం లేరు, మాకు సమాజం లేదు, మా స్నేహితులు లేరు, మా వాళ్ళు ఎవరు లేరయ్యా, మేము అనాథలుగా మేము జీవిస్తున్నామయ్యా, మమ్మల్ని కరుణించుము అని కేకలు వేసిరి. అలా మనం చూసినప్పుడు ఆయన 14వ వచనం చూస్తాం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడి, వారితో చెప్పెను అని చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ప్రభు ఒకే మాట చెప్తున్నా, వెళ్ళండి, వెళ్ళి మీరు మీ యొక్క యాజకుల్ని మీరు చూపించండి అన్నారు. వెళ్ళుచుండగా వాళ్ళు శుద్ధులైరి. కానీ ఇక్కడ జరిగేటువంటి ఘటన ఏంటంటే, 15వ వచనంలో 15 వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుట చూచి వెనదిరిగాడు. అంటే తనకు కలిగిన మేలుని ఎప్పుడైతే అతనికి స్వస్థత కలిగిందో వెనుతిరిగి వచ్చాడేమంటే, 16వ అధ్యాయం వచనము చూస్తాం. వచనములో గొప్ప శబ్దముతో, ఎంత గొప్ప శబ్దముతో దేవుణ్ణి పిలిచారో అలాగే 9 మంది స్వస్థమైన శుద్ధులైన వెంటనే వాళ్ళు అలా వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీని చూడాలా, పిల్లల్ని చూడాలా, భార్యని చూడాలా, ఓ మా కుటుంబం చూడాలా, చూపియాలా, మేము ఎలా అయిపోయాం చూపియాలా. కానీ మేలు చేసిన వాణ్ణిని మర్చిపోయారు. ప్రభువు మేలు చేశారు. మనం కూడా చాలాసార్లు మనకు కావలసినప్పుడు, దేవా ప్రభువా నన్ను కరుణించము, సహాయము చేయము అని ప్రార్థిస్తాం. ప్రార్థన ఎంత తొందరగా మనకి అది ఉత్తరం వచ్చినప్పుడు దేవుని మనం మర్చిపోతాం. కానీ మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రభువా మీరు నన్ను కరుణించారు, నాకు స్వస్థత కలిగించారు, దయచేసి నా ఉపకారాన్ని, నా ఒక కృతజ్ఞతని, నా ఒక మహిమను నేను నిన్ను కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభు అని గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలిపడెను. వాడు సమరయుడు. ప్రియమైన వల్ల రోగం వచ్చినప్పుడు అందరికీ హాస్పిటల్ ఒకటే.
కానీ సమాజంలో వచ్చినప్పుడు మాత్రం నేను వేరు నువ్వు వేరు అంటుంటాం, అంతే కదా. అలాగైతే చూడు, మనకున్నటువంటి స్వభావం, మనిషి స్వభావం అదే. ఇక్కడ ఆయన ఏమంటే సమరుడు వచ్చి యేసు పాదములు ఎదుకు పడెను. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడా? ఆ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని ఆయనతో చెప్పాను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పాను. ఈరోజు విశ్వాసం, మన విశ్వాసం ఎలాంటిది? మన విశ్వాసం మనల్ని స్వస్థపరిచే విధంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాం. ప్రియమైన దేవజనమ, మనం కూడా దేవుని యొద్ద ప్రార్థిద్దాం. దేవునికి మనల్ని సమర్పణ చేసుకున్నాం. ప్రభువా కరుణించుము, నాకు తోడుగా ఉండము, నాకు దయ చూపించము అని చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన ప్రభువా, వీరు ఎలాగైతే యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరో, ఆ విధముగా మేము కూడా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ దయ మాకు చూపించమని, మీ కరుణ కృపని మా పైన చూపించమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఎవరైతే ఈరోజు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నారో, వీళ్ళలో ఏదైనా ఒక రోగం, కష్టం, అప్పుల బాధ, వేదన, శోధన, నొప్పి ఉండినప్పటికీ ప్రభువా మీరు వీళ్ళని ముట్టి, మీరు ఎలాగైతే వాళ్ళకి చెప్పారో ప్రభువా, నీ యొక్క విశ్వాసము నిన్ను స్వస్థపరచనని, అదే విధముగా విశ్వాసముతో ఎవరైతే ఈరోజు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ విశ్వాసమును బట్టి వాళ్ళని స్వస్థపరచండి. మరలా మేము మహాకృపతో ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధముగా మాకు సహాయముని చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మంచివారు. ఇప్పుడే ఈ క్షణమే ఎవరైనా అలాంటి అవసరతలో ఉన్నప్పుడు వాళ్ళని ముట్టి స్వస్థపరిచి మీ యొక్క మహిమని కనపరచమని, మాకు ఈ రోజంతా తోడుగా ఉండి మమ్మల్ని దీవించమని మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీకు మీ పైన కృపని చూపించి తన దయతో మిమ్మల్ని నడిపించునుగాక. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.